బ్యాంక్ మేనేజర్స్కి మన అకౌంట్ని ఫ్రీజ్ చేసే రైట్స్ అనేవి ఉంటాయా? లేదు, ఓన్లీ ఆర్బీఐకి మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసే అథారిటీ ఉంటుంది. ఎక్సెప్ట్ కొన్ని రీజన్స్ ఏంటంటే, ఒకవేళ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ ఉండి కనుక, లేదు ఏదైనా సిబిఐయో లేకపోతే ఏదైనా ఫ్రాడ్ చేసి ఉండి ఏదైనా సరే అట్లాంటివి ఈడీ డిపార్ట్మెంట్ నుంచి కనుక ఏదైనా కంప్లైంట్ అయినా చేయొచ్చు. సైబర్ క్రైమ్ నుంచి కూడా చేయొచ్చు. ఏమైనా సైబర్ క్రైమ్ అకౌంట్ నుంచి జరిగి ఉంటే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కూడా సీజ్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని లోన్స్ తీసుకుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బేస్ చేసుకొని లోన్స్ తీసుకుంటారు. సో అప్పుడు కూడా ఫ్రీజ్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్స్లో తప్ప బ్యాంక్ మేనేజర్స్కి ఎవ్వరికి కూడా ఫ్రీజ్ చేసే అధికారం లేదు. ఓన్లీ ఆర్బీఐకి మాత్రమే ఎవరిదైనా అకౌంట్ ఫ్రీజ్ చేసే అథారిటీ ఉంది. ఎందుకంటే అది అపెక్స్, మొత్తం హెడ్ ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్. సో ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది ఏ అకౌంట్ని ఫ్రీజ్ చేయాలి చేయొద్దు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉంది, ఈడీ డిపార్ట్మెంట్, ఫ్రాడ్, లేదా సివిల్ కోర్ట్ ఆర్డర్, లేకపోతే ఏదైనా సైబర్ క్రైమ్, లీగల్ ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్ ఫ్రీజ్ చేయొచ్చు. అది కూడా మళ్ళీ దానికి ఒకవేళ ఆ బ్యాంక్ వాళ్ళని పిలిచి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేసే విధంగా ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు బ్యాంక్ల అకౌంట్స్ అన్ని టకా సీజ్ చేస్తారు. అది మనం కోర్టులో కేసు వేసినాం అనుకోండి, వాళ్ళు పిలుచుకొని వాళ్ళు ఒక రీజన్ చెప్పాలి దీనికి వేసినామని. ఆ రీజన్స్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఇవి కాక వేరే దేని కూడా వేయడానికి లేదు. ఒకవేళ వేస్తే మీరు కోర్టుకి పిలిపించి మరి వాళ్ళకి మీరు కంపెన్సేషన్ మీరు ఇప్పించుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది క్రాప్ లోన్ తీసుకుంటుంటారు రైతులు చాలా మంది. ఆ క్రాప్ లోన్ టైంకి కట్టకపోయినా లేకపోతే లేట్ అయినా కూడా వీళ్ళు ఫ్రీజ్ చేస్తూ ఉంటారు అకౌంట్, వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి వీలు లేకుండా. అలా చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. చాలా నేను ఇది చూస్తూ ఉంటాను. క్రాప్ లోన్స్ తీసుకుంటే ఏంటంటే, ఒక బ్యాంక్లో తీసుకున్నారు అంటే ఆ బ్యాంక్లో కనుక మీరు పేమెంట్ చేయనప్పుడు వాళ్ళకి సంబంధించి ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో దాంట్లో నుంచి డబ్బులు కొన్నిసార్లు ఫ్రాడ్లెంట్గా బ్యాంక్స్ తీసుకుంటాయి. అలా తీసుకోవడానికి లేదు, అది తీసుకోవద్దు, తప్పు. అండ్ ఏదైతే క్రాప్ లోన్ తీసుకున్న అకౌంట్ ఉంటుందో అకౌంట్ ఉండాలి, దాన్ని ఫ్రీజ్ చేసే అధికారం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు కనుక క్రాప్ లోన్ కట్టట్లేదు అంటే మీకు బ్యాంక్ ఏ రైట్స్ ఉంటాయంటే, నోటీసులు పంపించడము, వాళ్ళకి కాల్స్ చేయడము, రికవరీ ఆఫ్ మనీ చేసుకోవడం, అవన్నీ వాళ్ళకి రైట్సే. కానీ అకౌంట్ని సీజ్ చేసే రైట్ మాత్రం లేదు. సీజ్ చేస్తే మీరు అది ఇప్పుడు వెళ్ళి ఏదైతే ఫ్రీజ్ అవుతాయో ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్స్ మళ్ళీ అన్ఫ్రీజింగ్ కోసం మీరు వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు, సివిల్ కోర్ట్స్.